ఒకసారి ఊహించండి, పచ్చని పర్వతాలపై ప్రశాంతమైన కొండపై భాగం. ఒక దయగల కాపరి తన 100 మృదువుగా ఉండే గొర్రెల మందను కాపాడుతున్నాడు. అతను ఒక్కొక్క గొర్రెను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. వాటి పేర్లు కూడా గుర్తుంటాయి. అవి అతనిని నమ్ముతాయి, ఎందుకంటే అతను వాటిని తల్లిదండ్రులు, పిల్లలను చూసుకునేలా కాపాడుతాడు. కాని ఒకరోజు ఒక చిన్న గొర్రె దూరంలో ఎగురుతున్న ఏదో చూసి దృష్టి మళ్ళింది. వెళ్తూనే ఉంది. చివరకు చీకటి కొండల మధ్య ఒంటరిగా చిక్కుకుపోయింది. భయంతో వణుకుతూ దారి తెలియక విలవిల్లాడింది. కాపరి గొర్రెలను లెక్కపెట్టి చూశాడు. ఒకటి కనిపించడం లేదు. అది ఒక్క గొర్రె మాత్రమే అని అతను అనలేదు. వెంటనే మిగిలిన 99 గొర్రెలను సురక్షితంగా వదిలిపెట్టి రాత్రి చీకటిలో బయల్దేరాడు. రాళ్లెక్కి ముళ్ల పొదల్ని దాటి గొర్రె పేరు మళ్లీ మళ్లీ పిలుస్తూ వెతికాడు. అతను ఎప్పుడూ విరమించలేదు. చివరికి ఒక పల్చని అరుపు వినిపించింది. అది అక్కడే ఉంది. చిన్న గొర్రె వణుకుతూ చిక్కుకుని ఉంది. కాపడి దానిని మృదువుగా ఎత్తుకుని తన భుజాలపై పెట్టుకుని ఆనందంతో ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి చేరిన తర్వాత కాపరి ఆనందంగా అందరితో చెప్పాడు, నా తప్పిపోయిన గొర్రె దొరికింది. యేసు చెబుతున్నాడు, ఒక తప్పిపోయిన మనిషి దేవుని వైపు తిరిగి వచ్చినా స్వర్గంలో అంతా ఆనందంతో ఉత్సవం చేస్తారు.